ఈరోజు పొంగనూరులో పిల్లల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం జగదీష్ రాజు, కె మంజునాథ్ రాజు, వెంకటరెడ్డి, రమేష్, అభిషేక్ కుమార్, సమీవుల్లా హాజరయ్యి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రాజు మాట్లాడుతూ క్రీడాకారులు రేపటి ఛాంపియన్స్ అని ట్రైనింగ్ తీసుకుని మరిన్ని టోర్నమెంట్లలో విజేతలు అవ్వాలి అని ఆకాంక్షించారు. విజేతలు బిగినర్ కేటగిరీలో దేవానిషి, తనూజ, రాహిణి, ఇంటర్మీడియట్ కేటగిరీ సాన్విక, నెల్సన్, లక్షేన్, అడ్వాన్స్ కేటగిరీ మనశ్వి, అల్విన్, అద్వైక్. రానున్న రోజుల్లో మరింత క్రీడాకారులను తయారు చేయడానికి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పంపడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ పొంగనూరుకు మంచి పేరు ప్రఖ్యాతులు తెప్పించడానికి మరింత కృషి చేస్తున్నట్లు ఎల్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ తెలిపారు. అదే ఎప్పుడైతే మనం ఓడిపోతామో నెక్స్ట్ ఇంకో అతని పైన నా అపోనెంట్ పైన నేను గెలవాలి, నేను ఎక్కడైతే ఓడిపోయానో అదే చోట నేను గెలిచి వాళ్ళందరి ముందర కూడా నేను కప్ తీసుకోవాలన్నమాట ఇన్స్పిరేషన్ థాట్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. సో విన్నింగ్ అండ్ లూజింగ్ పెద్ద డిఫరెన్స్ ఏంటి, కానీ మన ప్రజెంటేషన్ మనం ఎంత మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తున్నాము. ఎంతో మంది పిల్లలున్నారు కానీ కొంతమంది మాత్రమే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ బయట వాళ్ళకి మనకి ఏంటంటే స్కిల్స్, ఆ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకుంటూ ఫర్దర్గా మనం ముందుకెళ్ళడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మన స్కిల్స్ డెవలప్ అయినప్పుడు ఏమంటే బయట వాళ్ళకి మనకి స్టూడెంట్స్ ఇప్పుడు బయట చాలామంది ఉంటారు. మనకు స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఏంటంటే మనము స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నప్పుడు కేవలం మన చదువుతో పాటు మనకు ఉన్నటువంటి అదర్ స్కిల్స్ని కూడా రేపటి రోజు ఎంప్లాయ్మెంటేషన్ కోసం చాలామంది పరిగెడుతూ ఉంటారు. నేను నా స్కోరింగ్ 99% ఉంది, 95% ఉందని. అదే ఒక స్పోర్ట్స్ పర్సన్కి కంపల్సరీగా క్రైటీరియా ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మనకు పర్సంటేజ్ తక్కువ వచ్చినా కూడా స్పోర్ట్స్ పర్సన్స్కి సపరేట్ ఒక కాలం ఉంటుంది. ఏమంటే మీరు అచీవ్మెంట్స్ ఏవేవైతే ఉంటుందో ఆ అచీవ్మెంట్స్ అనేది మీకు రిప్రజెంటేషన్. మీ వెనకాల ఏది వస్తుందంటే మీ అవార్డ్స్ వస్తాయి. మీరు ఏవైతే పార్టిసిపేషన్ చేసి మీరు ఏవైతే టోర్నమెంట్స్లో టైటిల్స్ కొట్టారో ఆ టైటిల్స్ అనేది మళ్ళీ మనం ఫార్వర్డ్ అవుతుంది. మనం రేపటి రోజు బయోడాలో కానీ రెజ్యూమ్లో కానీ ఫార్వర్డ్ చేసేటప్పుడు మనకున్న స్కిల్స్లో ఏవైతే మనం మెన్షన్ చేస్తామో అచీవ్మెంట్స్లో వాటికి సపరేట్ కరికులం ఉంటుంది. దాంట్లో మనకు ఒక ప్రయారిటీ అనేది ఒకటి ఉంటుంది. సో మనమందరం కూడా మనం స్పోర్ట్స్ పర్సన్స్ ఎప్పుడు కానీ అదే పడకూడదు. ఈరోజు నేను ఓడిపోయాను, వాళ్ళు గెలిచారు, లూజింగ్ అనేది ఏది కాదు. అదో మనకు రియల్ టైంలో చెప్పాలంటే అది ఒక గొప్ప ఆపర్చునిటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ని లైఫ్లో తీసుకొస్తూ మీరు ఇంకా మరిన్ని రోజుల్లో ఇంకా ముందుకెళ్ళాలని స్టేట్స్కి వీటన్నిటి కూడా రెఫరెన్స్ చేయాలని దానికి సంబంధించిన మీ ఎల్ఆర్ అకాడమీ అనే వాళ్ళు ఎప్పుడు కానీ మీకు అన్ని విధాలు సహకరిస్తారండి. మా వద్ద మేము కూడా ఎప్పుడైనా సరే అన్ని విధాలు మీకు స్పోర్ట్స్కి అయితే మేము ప్రిఫర్ చేస్తాం. మీకు ఏ విధమైన సహాయం కావాల్సిన ఇస్తాం. మీరు ఇంకా ముందు మరిన్ని టోర్నమెంట్స్ ఆడి మన కుందూరుకు సంబంధించినటువంటి ఇంటర్నల్గా లేదా డిస్ట్రిక్ట్ వైడ్లో కూడా కుందూరుకు మంచి పేరు ప్రఖ్యాతం తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
ఏ చిన్న ఇటు చూడు.